తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి సాగర్ సింధూరి గారు, మదనపల్లిలో ఉన్నటువంటి మహర్షి తపోవన ఆశ్రమ నిర్వాహకులు. మరి ఇవాళ సుమన్ టీవీ స్టూడియోకి వారు వచ్చారండి. వారితో మాట్లాడి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుజీ, లా ఆఫ్ అట్రాక్షన్ ఈ మధ్య కాలంలో చాలా చూస్తూ ఉన్నాము. చాలా మంది పాజిటివ్ రిప్లైస్ ఇవ్వడం కూడా చూస్తున్నాను నేను. అంటే ఏదన్నా అనుకుంటే అది విశ్వానికి తెలియచేస్తే ఖచ్చితంగా మీకు కొద్ది రోజుల్లోనో లేకపోతే కొన్ని గంటల్లోనో ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది మళ్ళీ మీకు తిరిగి యూనివర్స్ ఇస్తుంది. అది వస్తు రూపేణ కావచ్చు, అది ఏ రూపంలోనైనా కూడా, థాట్ రూపంలోనే మళ్ళీ తిరిగి రావచ్చు. పీస్ కోరుకుంటే మళ్ళీ పీస్ ఇవ్వటం, లేదండి మాకు డబ్బులు ఇదైతే మళ్ళీ డబ్బులు వచ్చాయని చెప్పటం, లేకపోతే ఇక్కడ మాకు ఇది బ్లాక్ అయిందండి అంటే ఆ బ్లాకేజ్ క్లియర్ అవ్వడం. ఇలా అంటే మన మనసు ఏమనుకుని యూనివర్స్ లోకి రిలీజ్ చేస్తే మళ్ళీ అదే మనకి రెస్పాండ్ అవుతుంది చాలా పాజిటివ్ గా. మనం ఏమనుకుంటే అవి జరిగిపోతున్నాయి అనే స్టేజ్ లో మనుషులు వెళుతున్నారు. ఇప్పుడు అవి చూస్తున్నాం చాలా వరకు. ఇన్ఫాక్ట్ రీల్స్ ఓపెన్ చేస్తే చాలా వరకు అవే కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా అలా జరుగుతుందా అండి? కేసీఆర్ గారు కూడా ఈ విషయం బాగా అర్థమవుతే కనుక నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి బదులు ఆయన సీఎం కూడా అయిపోవచ్చు. లేదంటే మధ్యలోనే ఆయన సీఎంగా దించి కూడా ఆయన ఉపయోగించవచ్చు. అవునా కదండి? ఏమనుకుంటే అది జరుగుతుంది అంటే ఇక్కడ ఎలా జరుగుతుంది? అసలు ఎలా జరుగుతుంది? నిజంగా మనిషి ఏమనుకుంటే అది జరుగుతుందా? మనిషి ఇప్పుడు యోగ వాసిష్టంలో ఒక మాట ఉంది, మనిషి సత్య సంకల్పుడు. అంటే ఏమంటే నిజానికి మనిషి ఏమనుకుంటే అది జరుగుతుంది. ఎప్పుడంటే పురుష ప్రయత్నము తోడైనప్పుడు. ఆయన చెప్పిన విషయం అది. లోకంలో కేవలము పురుష ప్రయత్నము చేత మాత్రమే కార్యములు సిద్ధించబడతాయి. ఓకేనా? కాబట్టి ఏమనుకొని అలా గమ్మున ఉండిపోతే జరగవు. విత్తనం నాటేసి దానికి నీళ్లు పోయకుండా, ఎరువు వేయకుండా, దాన్ని సంరక్షించకుండా వదిలేస్తే అది జరగదు, యాదృచ్ఛికంగా జరగదు. ఒకవేళ కొందరికి ఏంటంటే బై డిఫాల్ట్ అనుకోకుండా పూర్వజన్మ యొక్క కర్మఫలం ప్రకారం ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇది నాకు దాని వల్లే జరిగింది, లా ఆఫ్ అట్రాక్షన్ వల్లే జరిగింది అని అనుకుంటుంటారు. ఇదంతా ఏమంటే గ్యారెంటీ లేదు. ఇది ఈ సిస్టమ్ ఏమనుకుంటే అది జరిగిపోతుంది అనే సిస్టము, దానికి అథెంటికేటెడ్ ఫార్ములా లేదు, ఒక సిస్టమ్ లేదు, దానికి ప్రమాణమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ జరుగుతున్నాయి కదా. ఏమనుకుంటే అది జరిగేటట్లయితే మనమందరం ఎందుకు ఇలా ఉన్నాం? మన భారతదేశం ఇంకా ఎందుకు డెవలప్మెంట్ స్టేట్లోనే ఉంది? ఎందుకు చాలా మన భారతదేశంలో పేదలు ఉన్నారు అంటే ఏమనుకుంటే అది జరుగుతుంది అనేది అది పూర్తిగా సమ్మతం కాదమ్మా. ఎవరికో ఒకరికి యాదృచ్ఛికంగా జరిగితే దాన్ని ప్రమాణం చేసుకొని, ఇప్పుడు నేను ఏమనుకుంటే అది జరుగుతుందని నేను చెప్పాను అనుకోండి, మీరు అదే నమ్మి దాన్ని పూర్తిగా నమ్మగలుగుతారా? మీరు నేను కూడా ఏదనుకుంటే అది జరుగుతుందని మీరు నమ్మగలుగుతారా? లేదు. అది ఒక మాయ, లేకపోతే మిరాకిల్ లాగాను సంథింగ్ ఏదో మ్యాజిక్ అనుకుంటాం. ఇది యాక్చువల్ గా మనం ప్రాసెస్ అర్థం చేసుకుంటే మిరాకిల్ అవసరం లేదు. మనం ఏమనుకుంటే జరుగుతుంది తప్పకుండా. ఎప్పుడంటే మనము ఈ విశ్వంలో ఉన్నటువంటి నియమాన్ని, సిస్టమ్ని అర్థం చేసుకొని ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే. అలా చేసిన వాళ్ళ యొక్క సక్సెస్ స్టాండర్డ్ గా ఉంటుంది, సూర్యునిలాగా శాశ్వతంగా. ఇలాగా ఏ ప్రయత్నం చేయకుండా ఇంట్లో కూర్చొని అవి ఇవి అనుకుంటా ఉంటారు చూడండి, వాళ్ళకి ఎలాగ పాసింగ్ క్లౌడ్స్ అనమాట, అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎలా చేయాలండి విశ్వానికి తగ్గట్టుగా ప్రయత్నం? విశ్వానికి తగ్గట్టుగా అంటే విశ్వానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి విశ్వానికి తగ్గట్టుగా అనే మాటను తీసుకుంటే, ముందుగా ఈ విశ్వము నాకు ఏమనుకుంటే, నాకు ఏదైనా కావాలంటే నేను కళ్ళు మూసుకొని విశ్వానికి చెప్తే మనకు అది ఇచ్చేస్తుంది. అసలు విశ్వం అంటే మనము ఒక ఐడియా ఉండాలి కదా, ఏంటి అనేది. విశ్వం అంటే ఏంటంటే, విశ్వంలో మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి ఈ విశ్వంలో ఒక అణువు కంటే చిన్నది. ఇలాంటి భూమిలు లక్షల కోట్లు ఉండొచ్చు. ఇలాంటి సూర్యుళ్ళు లక్షల కోట్ల సూర్యులు ఉండొచ్చు. సూర్యుని కంటే కోటి రెట్ల పెద్ద నక్షత్రాలు ఉండొచ్చు. ఇలాంటి గెలాక్సీలు కొన్ని లక్షల కోటి, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు అంటాం. మనకు తెలిసింది ఒక విశ్వమే, కానీ అనంత కోటి విశ్వాలు ఉన్నాయి. ఇంత పెద్దది విశ్వం.
దాంట్లో మనం ఎంత, మనం ఏం కోరుకుంటే విశ్వం అది ఇచ్చేయడం ఏంటి? కరెక్ట్. ఆ? విశ్వం నీకు ఏమీ ఇవ్వదు. విశ్వం ఎలాంటిదంటే ఇట్స్ 100% బిజినెస్ మ్యాన్. నువ్వు రూపాయి ఇస్తే నీకు రూపాయి వస్తువు మాత్రమే ఇస్తుంది. ఫ్రీగా ఒక్క పైసా కూడా నీకు ఇవ్వదు. అది ప్రకృతి. అది అర్థమవుతుందా? ప్రకృతి నియమానుసారంగానే ప్రవర్తిస్తుంది. భగవంతుడు సృష్టించినటువంటి నియమాలకు ఉన్నాయి. ఆ నియమాలను ఉల్లంఘించి ఏది చెయ్యదు. విశ్వం అంటే ఏంది కాదు, పంచభూతాలతో తయారైనటువంటి ప్రకృతి, అంతే కదా? అవునా కదమ్మా? ఈ ప్రకృతి ఎలా నడుచుకోవాలో, నీరు ఎలా నడుచుకోవాలో, గాలి ఎలా నడుచుకోవాలో, ఈ విశ్వం ఎలా రన్ కావాలో కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని విశ్వ నియమాలు అంటారు. దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇంకొకటి, లా ఆఫ్ గ్రావిటీ ఒకటి, లా ఆఫ్ హార్మోనీ ఒకటి, లా ఆఫ్ పోలారిటీ అనేది ఒకటి, ఇలాగ కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమానికి తగ్గట్టుగా కనుక నువ్వు ప్రయత్నం చేస్తే, ఒకటి అనుకొని అప్పుడు అది సిద్ధిస్తుంది. కానీ కేవలం మనం ఒకటి అనుకొని ఒక పేపర్ ఎత్తుకొని నాకు కోటి రూపాయలు కావాలి నా అఫర్మేషన్ రాసుకుంటాను అనుకో, ఇది చెప్పడం కాదు, చేస్తే వాళ్ళకే అర్థమవుతుంది. చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ జరగవు. ఇది దట్ ఈస్ నాట్ ద మెథడ్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నువ్వు విశ్వాన్ని ఏమో నువ్వు మ్యానిపులేట్ చేయడం కాదు, విశ్వాన్ని మార్చడం కాదు. విశ్వం యథాతథంగా అందరి కోసము ఒకే రకంగా ఎప్పుడు ఉంటుంది, ఒకేలా ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే విశ్వానికి తగ్గ సిస్టమ్ని మన లోపల మనం డెవలప్ చేసుకోవడం. ఏమ్మా, ఆ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకోవడం, ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయడం. అంటే చాలా మంది చేసేది ఏమంటే అఫర్మేషన్స్, విజువలైజేషన్స్ కదా. ఏమి, నాకు 10 కోట్లు కావాలా, కళ్ళు మూసుకొని విజువలైజ్ చేస్తూ ఉండటం. ₹1,00,00,000 చెక్ వచ్చినట్లు, ఆ చెక్లు ఎవరో డబ్బులు సంచిలోకి వేసి ఇచ్చినట్టు విజువలైజ్ చేస్తూ, లేదా డబ్బు కారు కొనుక్కొని కార్లు తిరుగుతున్నట్టు విజువలైజ్ చేస్తూ బాగానే ఉంది. ఓకే, బట్ వెనకాల కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. ఈ పొద్దు లా ఆఫ్ అట్రాక్షన్ అనే పేరు ఒక 10 సంవత్సరాల నుంచి వినిపిస్తూ ఉంది. అంతకుముందు మరి ప్రపంచం లేదా, ప్రపంచంలో ఎవరి కోరికలు తీరట్లేదా? యాక్చువల్గా అప్పుడు వాళ్ళ యొక్క ప్రయత్నాలే ఇప్పుడు మనం వాడుకుంటున్నాం. అవునా కదమ్మా? థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, మనం వాడుకుంటున్నాం. మనమేం కొత్తగా చేసింది ఏం లేదు. యాక్చువల్గా లా ఆఫ్ అట్రాక్షన్ అనే మాట వినపడక ముందే చాలా శుద్ధంగాను అన్ని చాలా గొప్ప సాధించబడ్డాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇప్పుడంతా షార్ట్ కట్, ఇమ్మీడియట్ గా నాకు డబ్బు వచ్చేయాల. మేబీ 1-2 సార్లు రావచ్చేమో, కానీ అది మాత్రం కారణం అయితే ఇది కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల వచ్చింది కాదు. బట్ దానికి ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఫాలో అయిన ఎవ్వరికైనా ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే, నేను విశ్వానికి కనెక్ట్ అవ్వాలా. అసలు ఈ మాటను ఒకసారి ఆలోచిద్దాం. ఎలా విశ్వానికి కనెక్ట్ అవుతారు? ఎలా కనెక్ట్ అవ్వాలి? అసలు ఏంటి ఏం మనం ప్లగ్ తీసి దేంట్లోనే పెడతామా? కనెక్షన్ అంటే వాట్ ఈస్ దిస్ కనెక్షన్? విశ్వానికి కనెక్ట్ అవ్వడం అనే మాట వాడుతున్నాం, కానీ నువ్వు విశ్వానికి కనెక్షన్లో లేకపోతే నీకు ఊపిరాడదు ఫస్ట్. అవునా కదమ్మా? ఇలా ఉన్నామంటే కారణం గాలి లోపలికి పోతుంది. యు ఆర్ కనెక్టెడ్ టు ద ఎయిర్. భూమి మీద ఉన్నావు, యు ఆర్ కనెక్టెడ్ టు ద ఎర్త్. ఆల్రెడీ యు ఆర్ కనెక్టెడ్. మళ్ళా సపరేట్గా నువ్వేం కనెక్ట్ అవి ఇది ఏం లేదు. ఇవన్నీ పెద్దగా మనము అట్రాక్ట్ చేసేదానికి వాడే మాటలు. విశ్వంతో అనుసంధానము, యు ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్. కనెక్షన్ లేకపోతే మనకు ప్రాణము ఉండదు, మనం ఊపిరి తీసుకోలేము, వీఆర్ డిస్కనెక్టెడ్ అనమాట. కాబట్టి ఈ మాటలు కాదు, మొదట సంకల్పం. ఉదాహరణకు, నేను ఒక గొప్ప IAS జాబ్ పొందాలి, లేదంటే ఒక 100 కోట్ల బిజినెస్ని నేను సంపాదించాలి, ఏర్పాటు చేయాలి, స్థాపించాలి. ఇది ఒక కోరిక అనుకుందాం. ఇలాంటివే కదా, నేను ఇల్లు కట్టుకోవాలా, కారు కొనుక్కోవాలా, ఇలాంటి చిన్న పక్కన పెట్టి గొప్పది, నేను ఒక మంచి IAS అధికారి కావాలా, లేదంటే ఒక 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించి
ఒక 1000 మందికి ఉపాధి ఇవ్వాలి. ఉమ్, ఇది కోరిక అనుకోండి. ఉమ్, మామూలుగా అందరూ నేను కోట్లు సంపాదించాలి ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయి. ఉమ్. ఈ ఆలోచనలన్నీ గాలి, వాయువు. ఇప్పుడు ఆ. వస్తాయి, సాయంత్రం వెళ్ళిపోతాయి. ఆ, కానీ ఎప్పుడైతే ఒక ఆలోచనకి మనస్సు బలంగా తోడవుతుందో, ఉమ్, మనస్సుతో పాటు ప్రాణశక్తి తోడవుతుందో, ప్రాణశక్తితో పాటు చైతన్యము తోడవుతుందో, చైతన్యంతో పాటు ధర్మము తోడవుతుందో, అప్పుడు అది సంకల్పంగా మారుతుంది. ఉమ్, అంటే ఆలోచన అంటే ఒక సింపుల్ థాట్. కానీ సంకల్పం అంటే ఏంటంటే ఆ ఆలోచనే 15 సార్లు రిపీట్ చేసి మనస్సుతో ఉమ్, దానికి శక్తినిచ్చి నిర్ణయం తీసుకుంటాం మనం. నేను Hmm. ఖచ్చితంగా నేను దీన్ని సాధించాలా, ఉమ్, ఖచ్చితంగా నేను దీన్ని సాధించి తీరాలని ఒక నిర్ణయం. ఉమ్, లోపల బుద్ధి కూడా దాన్ని ఒప్పుకుంటుంది, నువ్వు సాధించగలవు, ఉమ్, నువ్వు ప్రయత్నించు అని. అంటే ఏ ఆలోచన అయితే రిపీట్ చేయబడి మనస్సు చేత ఉమ్. బుద్ధి ఒప్పుకొని, ఓకేనా, దాన్నే మనం ఏమంటాము, నిర్ణయం అంటాం. నిర్ణయం. అంటే థాట్ ఫస్ట్, సంకల్పము నిర్ణయంగా మారాలి, థాట్ ఆలోచన నిర్ణయంగా మారాలి. ఉమ్, ఏ నిర్ణయానికి శక్తిని ఇవ్వాలి, ఉమ్, ఓకేనా, ఉమ్, ప్రాణశక్తిని ఇవ్వాలి. ఆ ప్రాణశక్తికి మన చైతన్యాన్ని అంటే ఏమి, నేను దాన్ని అనుభూతి చెందుతున్నాను, అది నేను ఆల్రెడీ అచీవ్ చేసినట్టు అనుభూతి చెందుతున్నాను ఉమ్, అన్నటువంటి చైతన్యాన్ని యాడ్ చేయాలి. ఉమ్, చిట్ట చివరిది ఏంటంటే ఉమ్, ధర్మం. ఉమ్. ఈ ధర్మం ఎప్పుడైతే అనుసరించమో మన యొక్క సంకల్పము విశ్వానికి అనుగుణంగా ఉండదు. ఉమ్, విశ్వానికి అనుగుణంగా ఉండటం అంటే ఏంటంటే విశ్వము అందరి శ్రేయస్సును చూస్తుంది, చీమతో సహా. అందరూ ఒకటే కదండి. అంతా ఒకటే, విశ్వం దృష్టిలో అంతా అవును. ఒకటే. ఉమ్, నీ కోరిక ఆ, ఏమి ఉమ్, కొన్ని జీవరాశులకు నష్టం కలిగించవచ్చు, ఉమ్, నీ కోరిక కొన్ని జీవరాశులకు ఇబ్బంది పడవచ్చు. ఉమ్, ఎప్పుడైతే ధర్మము తోడవుతుందో మీ సంకల్పానికి, అప్పుడు ఏమవుతుందంటే విశ్వము దాన్ని అనుసంధానం అంటే ఆ కోరికను స్వాగతిస్తుంది, ఉమ్, ఓకేనా. ఉమ్, అంటే దానికి అనుగుణంగా Welcome ఆ లా ప్రకారం మనం కోరుకుంటుంది. ఉమ్, ఫస్ట్ ఆలోచనని సంకల్పంగా మార్చుకోవాలి. ఉమ్, సంకల్పం అంటే ఎ థాట్ ఈజ్ రిపీటెడ్ ఉమ్, అండ్ ఇట్ బికమ్స్ ఎ Repeat డెసిషన్, చేస్తూ ఉండాలి. స్ట్రాంగ్ డెసిషన్. ఉమ్, ఆ స్ట్రాంగ్ డెసిషన్కి ప్రాణశక్తిని అందించడం, మనం ఉమ్, ప్రాణాయామం చేయాలి. దీనికి ఉమ్, ప్రాణాయామం చేత దానికి మనము శక్తిని ఇవ్వాలి. ఉమ్, తర్వాత విజువలైజేషన్తో అంటే చైతన్యంతో దాన్ని బలోపేతం చేయాలి. ఉమ్, దీనికి తోడు ఇది కేవలం సంకల్పమే. ఉమ్. ఆలోచన వేరు, సంకల్పం వేరు. సంకల్పం వేరు. ఆలోచన అంటే సింపుల్ థాట్, ఉమ్, సంకల్పం అంటే మైండ్, ఉమ్, ఎనర్జీ, మన యొక్క కాన్షియస్నెస్, స్పృహ ఉమ్, కలపడంతో పాటు ఉమ్, లా, ధర్మాన్ని కలపడం. ఉమ్. అది ఒక స్టాండర్డ్ సంకల్పం, ఓకే. శుద్ధమైన సంకల్పం. ఉమ్, ధర్మము లేనిదే అశుద్ధమైన సంకల్పం, అది ఎక్కువ కాలం కొనసాగదు. ఉమ్, ఇలా సంకల్పము ఒకటి తయారు చేసుకొని Hmm. ఇంకా దాన్ని సిద్ధింపజేసుకోవాలి. ఉమ్, అంటే దాన్ని కార్యరూపంలోకి చేయాలి. తీసుకో. అంటే నువ్వు ఇంకా యాక్షన్ చేయాలి, ఉమ్, దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి. ఉమ్. సంకల్పం పెట్టుకున్న ప్రయత్నం లేదనుకోండి, అవ్వదు. ఇంకేముంటుంది, ఉపయోగం ఓకేనా? ఉండదు కదా. ఎప్పుడూ సంకల్పాలు దానికి తగిన నిరంతర ప్రయత్నము చేతనే ఉమ్, అది సాధ్యమవుతాయి. కానీ ఉమ్, ఇది స్టాండర్డ్ ప్రాసెస్, ఉమ్, ఎవరికైనా వర్కౌట్ అయ్యే విధానం. ఉమ్, ఈ పేపర్లు తీసుకుని అఫర్మేషన్ రాసేసి నాకు ఎంత కావాలంటే అంత వస్తుంది అనుకోవడము, ఉమ్, అది ఒక పిచ్చితనం అన్నమాట. అంటే అది ఏ శాస్త్రంలోనూ ఎక్కడ ఎవ్వరూ ఇంతవరకు దాని గురించి లేదంటారు. చెప్పలేదు. ఇది నిజంగా ఒక అవేర్నెస్. అవును, ఎందుకంటే విత్తనం నాటుతాము, ఏమేం కావాలి ఇప్పుడు విత్తనం మొలకెత్తాలంటే? నీరు కావాలా, సూర్యరశ్మి కావాలా, ఉమ్. ఎనర్జీ కావాలా, అవును. అప్పుడు కదా మొలకెత్తుతుంది. ఉమ్, తర్వాత మొలకొచ్చిన తర్వాత నీట్గా పాది చేయాలా, ఉమ్, కాపాడుకొని అప్పుడు దాన్ని- కంచి కట్టుకోవాలా, మన ప్రయత్నం ఉండాలా. ఉమ్, చీడ పడితే పురుగు మందు కొట్టాలా. ఉమ్, అప్పుడు ఎప్పటికప్పుడు నువ్వు cure expect చేయాలా. చేస్తూ ఉండాలి. పంట గురించి ఉమ్, నువ్వు విత్తనం కూడా నాటలా, విత్తనం కూడా నాటకుండా ఆ, పంట ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అది ఇటువంటి వాళ్ళను ప్రకృతి ఒప్పుకోదు. పని చేయకుండా అసలు భగవద్గీత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఉమ్, అసలు నువ్వు కర్మ చేయుట ఎందు మాత్రమే నీకు అధికారం ఉంది, కర్మఫలం మీద అధికారం లేదని చెప్తా. అంటే ఉమ్, నువ్వు పనే చేయకుండా కర్మఫలం కావాలనుకుంటావు. ఫలితాన్ని ఆశించడం తప్పు. ఏమాత్రం ప్రయత్నం అంటే
నేను ఒక గొప్ప మెంటర్ కావాలనుకున్నా, Hmm. ఒక మంచి స్పిరిచువల్ మాస్టర్ కావాలనుకున్నా, Hmm. ఒక ఆలోచన చేసి పేపర్ ఎత్తుకు రాసుకోవాలి. Hmm. దానికోసము వేలాది పుస్తకాలు చదువుకున్నాం, వీడియోలు ప్రాక్టీస్ చేసాం, లక్షలాది మందికి ట్రైనింగ్ ఇచ్చాం, Hmm. అలా చేసుకుంటూ వస్తున్నాం. అదేమవుతుందంటే సంకల్పం మెల్లగా మేనిఫెస్టేషన్గా అవుతుంది. Hmm. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మేనిఫెస్టేషన్. ఓకే, ఈ విధంగా చేయాలి అసలు. ఇది Process. ద లా ఆఫ్ అట్రాక్షన్. ఇవి కేవలం పెద్ద పెద్ద కోరికలకి మాత్రమే అంటారా? ఏదైనా దేనికైనా సరే. ఏదైనా కూడా Hmm. నిజానికి ఇలా ఇప్పుడు మీరు మీ జీవితంలో ఈ పొజిషన్లోకి ఏదో ఒక పొజిషన్లోకి వచ్చున్నారంటే Hmm. బాగా గమనిస్తే ఇవన్నీ జరుగుంటాయా లేదా? Of course, ఉంటాయి. ఒకసారి గమనించండి. అవును, ఊరికే యాదృచ్ఛికంగా అలా అనుకొని అయిపోలేదు. వచ్చినవి కాదు. దీనికోసం నిరంతర ప్రయత్నం జరిగి ఉంటుంది, ఆ కష్టం తపన ఉంటుంది. ఉంటుంది, Hmm. లోపల ప్రాసెస్ అంతా జరిగింటేనే ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఉంటుంది. Hmm. ఇప్పుడు ఇప్పటి వరకు మన జీవితంలో పొందినవన్నీ ఇలాగే ఉంటాయి కానీ Hmm. అలాగా జస్ట్ గట్టిగా గాఢంగా అనుకునేస్తే Hmm. అలా విశ్వం నీ కోసము మాయ చేయదు. ఒక క్వశ్చన్, నీకెందుకు ఇవ్వాలి విశ్వము? Hmm. ఒకే క్వశ్చన్. Hmm. భూమి మీద అందరినీ వదిలేసి ఇన్ని కోట్ల ప్రాణులు ఉంటే, కనీసం తిండి లేకుండా ఇల్లు లేకుండా అల్లాడిపోతున్నారు, వాళ్ళందరినీ వదిలేసి Hmm. నీకు మాత్రమే విశ్వం ఎందుకు ఇవ్వాలి? ఇది పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం. ఎందుకు అసలు విశ్వం నీకు ఎందుకు ఇవ్వాలా? నీకు ఎందుకు ఇస్తుంది? ఆకలితో ఉండేవాడు ఫుడ్ కావాలనుకుంటుంటాడు లేదా? చాలా మంది ఉన్నారు అలా అడిగేవాళ్ళు, ఉంటారండి. అవును. వాళ్ళు ఎప్పుడు నాకు ఫుడ్ ఏం అవసరం లేదు, ఏం లేకపోయినా బాగుంటుంది అనుకుంటున్నారా? వాళ్ళు తప్పించిపోతా ఉంటారు Hmm. ఫుడ్ కోసము, షెల్టర్ కోసము. Hmm. మరి వాళ్ళకి కదా ఇవ్వాలా అవును. విశ్వము? Hmm. వాళ్ళు కదా నీకంటే బాగా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తున్నారు. Hmm. వాళ్ళు నిరంతరము తిండి కోసము షెల్టర్ కోసం అల్లాడిపోతూ ఉంటారు. Hmm. వాళ్ళ డిజైర్ లో ఉంటుంది వైబ్రేషన్. నిజానికి Hmm. ఊరికే మనం పేపర్లు ఎత్తుకొని రాసుకొని విశ్వం నాకు అన్ని ఇస్తుందంటే Hmm. అది బద్ధకం, ప్రయత్నహీనత, Hmm. పౌరుషహీనం అంటారు. Hmm. అంటే పురుష ప్రయత్నం లేకుండా, మనము గట్టి ఎఫోర్ట్ లేకుండా Hmm. ఇవన్నీ జరగవు. Hmm. వాళ్ళు కావాలనుకుంటే గ్రీడ్ అనమాట. నాకు కావాలా కావాలా అనే దాంట్లో నాకు ఇప్పుడు లేదు లేదు అనేది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. Hmm. కాబట్టి Right. పద్ధతి, ప్రతి దాంట్లోనూ ఒక రూల్ ఉంది, ఒక క్రమము. అది ఫాలో అవ్వాలి. క్రమాన్ని అనుసరిస్తే మనకు ఫలితం వస్తుంది. అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో Hmm. నిజంగా నువ్వు తెలుసుకుని నిజంగా ప్రయత్నం చేస్తే Hmm. కోరుకున్న స్థాయికి చేరుకుంటావు. Hmm. చేరుకోవడం కాదు, దాన్ని కొనసాగించగలుగుతావు. Hmm. మన కోరిక తీయడం టైం ఇంపార్టెంట్. లిమిట్ అలా ఉంటుందండి దీనికి? ఇప్పుడు నీకు ఒక కారు కొనుక్కోవాలా, Hmm. 5 సంవత్సరాలు కష్టపడి తప్పించిపోయి కారు కొనుక్కున్నా, రేపు యాక్సిడెంట్ అయిపోయింది, ఉపయోగం ఏమ్మా? నాకు 10 కోట్లు కావాలా, వచ్చింది, ఎవడో వచ్చి దొంగ ఎత్తుకోపోయినాడు, రేపు Hmm. ఉపయోగం ఏమే? Hmm. కోరిక తీయడం ఇంపార్టెంట్ కాదు, దాని ప్రయోజనాన్ని Sustain అనుభవించాలి చేయాలి నువ్వు. అది Exactly. సస్టైన్ అవ్వాలా. Exactly. సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు మనం కోరిక తీరితే. Hmm. ఓకేనా? ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే విశ్వ నియమాలను నువ్వు గౌరవించి వాటి ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడు. వచ్చినప్పుడే. అవునండి. ఇవేమి అర్థం చేసుకోకుండా లా ఆఫ్ అట్రాక్షన్ ఎగురుకుంటా అఫర్మేషన్ రాసుకుంటానే ఉంటారు. అంతే తప్ప అవి తీరేది ఉండదంట. అదైతే ఇది ఒక అవేర్నెస్ అండి, నిజంగా చాలా మందికి తెలియాలి ఈ విషయం కూడా. చాలా క్లియర్ గా చెప్పారు గురుజీ. థ్యాంక్ యూ అండి.